వెల్కమ్ టు డెల్టా మ్యాథ్స్ అకాడమీ ఛానల్. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోలో మనము డిఫరెన్సిబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, మనం ఇప్పటిదాకా కంటిన్యూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ కంటిన్యూటీ లెసన్లోనే కంటిన్యూషన్ డిఫరెన్సిబిలిటీ. ఓకే, డిఫరెన్సిబిలిటీ గురించి ఇంట్రడక్షన్ నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిది డిఫరెన్సిబిలిటీ అన్నా డెరివేటివ్ అన్నా సేమ్ ఒకటే కాన్సెప్ట్ అని నేను లాస్ట్ వీడియోలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియోలో డిఫరెన్సిబిలిటీలోనే సబ్ టాపిక్స్, ఈ 7 అనేవి సబ్ టాపిక్స్. ఈ 7 సబ్ టాపిక్స్ కానీ మనకు వచ్చినట్లయితే డిఫరెన్సిబిలిటీ లెసన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ చూడండి, ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్స్, నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఇంప్లిటిక్ ఫంక్షన్స్. ఒక్కొక్కటి ఇంట్రడక్షన్ 1 minute నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటిదంటే, కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉన్నట్లయితే కాంపోజిట్ ఫంక్షన్ అంటాం. సపోజ్ చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్ అనేది సైన్ ఎక్స్ స్క్వేర్, దీని కాంపోజిట్ ఫంక్షన్ అంటే సైన్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, సైన్ ఎక్స్ లో ఎక్స్ స్క్వేర్ అనేది ఒక పాలినామియల్ ఫంక్షన్ ఉంది, అంటే సైన్ లోపల ఉంది కాబట్టి, అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ కానీ ఉన్నట్లయితే వాటిని కాంపోజిట్ ఫంక్షన్ అంటాం. ఈ కాంపోజిట్ ఫంక్షన్ ని మనము ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఓకే, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారు ఇది. ఈ కాంపోజిట్ ఫంక్షన్స్ ని ఈ విధంగా రాస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకో కాంపోజిట్ ఫంక్షన్ రాస్తా. లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. చూడండి, ఇది కూడా కాంపోజిట్ ఫంక్షన్. అంటే లాగ్ అనే ఫంక్షన్ లోపల సైన్ అనే ఫంక్షన్ ఉంది. ఈ సైన్ అనే ఫంక్షన్ లోపల మళ్ళీ మనకు ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ అనే ఫంక్షన్ ఉంది, అంటే ఒక పాలినామియల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ని ఈ విధంగా సింబాలిక్ గా ఎలా రాస్తామంటే మనము ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్, అంటే ఎఫ్ లో జి ఉంది, జి ఆఫ్ ఫంక్షన్ అని ఒకటి ఉంది, మళ్ళీ ఆ జి ఆఫ్ ఎక్స్ లో హెచ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, ఇలా ఉన్న వాటిని మనం కాంపోజిట్ ఫంక్షన్స్ అంటాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మీకు ఓన్లీ ఒక సైన్ ఎక్స్ అని కానీ లాగ్ ఎక్స్ అని కానీ ఈ విధంగా, అంటే ఒక సింగిల్ ఫంక్షన్ ఇచ్చినట్లయితే వాటికి డెరివేటివ్ ఏ విధంగా చేయాలి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటారు. ఏంటిది లిమిట్ అండ్ డెరివేటివ్ అనే లెసన్ లో మీరు నేర్చుకున్నారు. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్ లో మనం నేర్చుకోవాల్సింది కాంపోజిట్ ఫంక్షన్స్. ఇలాంటి ఫంక్షన్స్ కి మనం డెరివేటివ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడే ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఇది క్లియర్. నేను మళ్ళా వీటి గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఓకే, ఇప్పుడు 1 minute ఎవరిగా రఫ్ గా మీకు ఐడియా రావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఇంప్లిటిక్ ఫంక్షన్స్. ఇంప్లిటిక్ ఫంక్షన్స్ అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0, వీటిని ఇంప్లిటిక్ ఫంక్షన్ అంటాం. అంటే ఇంప్లిటిక్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, y ఈక్వల్ టు సైన్ ఎక్స్ స్క్వేర్ అని రాసినాం, y ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని రాసినాం. ఓకే, y ఈక్వల్ టు అని రాసినాం. ఇక్కడ మనము y ఈక్వల్ టు అని రాయలేము ఈ ఫంక్షన్స్ ని. ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్, కానీ y అనేది ఎక్స్ తో పాటు కలిసి ఉంటది. ఈ ఫంక్షన్స్ ని మనం అంటే ఈక్వేషన్ ఇచ్చి 0 ఉంటది, వీటిని ఇంప్లిటిక్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, ఇంకొక ఇంప్లిటిక్ ఫంక్షన్ రాస్తుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 0. ఇది ఒక ఇంప్లిటిక్ ఫంక్షన్. xy ప్లస్ వై ఈక్వల్ టు 0, ఇది ఒక ఇంప్లిటిక్ ఫంక్షన్. అంటే ఈ y అనేది ఎక్స్ లో కలిసి మల్టిప్లికేషన్ అయ్యి ఉంటది. ఓకే, ఇలాంటి వాటిని మనం ఇంప్లిటిక్ ఫంక్షన్ అంటే y ఈక్వల్ టు అని రాయలేం ఈ ఫంక్షన్స్ ని. చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్స్ ని y ఈక్వల్ టు అని రాయలేం మనం. ఓకే, ఇంకొక ఇంప్లిటిక్ ఫంక్షన్ రాస్తుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ 2xy ఈక్వల్ టు, ఇది కూడా ఒక ఇంప్లిటిక్ ఫంక్షన్. అంటే ఎక్స్ తో పాటు y కూడా ఉన్న అంటే కలిసిపోయి ఉంటది, అప్పుడు వాటిని మనం ఇంప్లిటిక్ ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ ఇంప్లిటిక్ ఫంక్షన్స్ అంటాం.
సపోజ్ మీకు అర్థం కావటానికి జామెట్రీ అనే టాపిక్ కానీ అయిపోయి ఉంటే, ఓకే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జామెట్రీ అనేది అయిపోయి ఉంటుంది. అక్కడ మనకు జామెట్రీలో సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది. ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2gh అని ఈ విధంగా ఉంటుంది సర్కిల్ ఈక్వేషన్స్. దీన్ని కూడా ఇంప్లిటివ్ ఫంక్షన్ అంటాం. పారాబోల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ అనే సంథింగ్ ఇక్కడ సి అనే వీటిని కూడా ఇంప్లిటివ్ ఫంక్షన్స్ అంటాం. అంటే వై సపరేట్ చేయి అంటే వై అనే వేరియబుల్ అంటే వై అనేది డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఈ వైని మనం ఇట్లా సపరేట్ చేయలేము అనమాట. ఇలాంటి వాటిని మనము ఇంప్లిటివ్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా ఇంప్లిటివ్ ఫంక్షన్స్ గురించి ఒక వీడియో చేస్తాం. ఓకే, ఇక్కడ ఉన్న సబ్ టాపిక్స్ సెవెన్ సబ్ టాపిక్స్ గురించి నేను ప్రతి సబ్ టాపిక్ కి ఒక 10 minutes వీడియో నేను చేస్తాను. ఓకే, అక్కడ మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు జస్ట్ మీకు ఇవంటే ఒక ఐడియా రావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇంప్లిటివ్ ఫంక్షన్స్ అంటే ఇవి. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ టెగ్నామెట్రీ. టెగ్నామెట్రీ ఫంక్షన్స్ తెలుసు. టెగ్నామెట్రీ ఫంక్షన్స్ అంటే ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఏంటి? సైన్ ఎక్స్, కాజ్ ఎక్స్, టాన్ ఎక్స్. వీటికి రెసిప్రోకల్ చేసినట్లయితే అవి మనకు కొసిక్, సీకెను, కాట్. ఓకే, ఇవి టెగ్నామెట్రీ 6 ఫంక్షన్స్. ఇన్వర్స్ అంటే ఏం లేదు. ఎక్స్ అనేది ఇక్కడ ఉంది, సైన్ ఇన్వర్స్ అని వస్తుంది. ఓకే, సపోజ్ ఎక్స్ అనే వాల్యూ ఎంతో కొంత ఉన్నట్లయితే ఇక్కడ ఒక 30 అనుకుంటే, సరే మీకు అర్థమయ్యేలా చెప్తుంది చూడండి. ఇక్కడ సైన్ 30 ఈక్వల్ టు ఎంత? సైన్ 30 వాల్యూ 2/1/2. ఓకే, దీన్ని 30 degrees ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. కాజ్ ఇన్వర్స్ అంటే కాజ్ 1/-1. దీని సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటాం. దీని టాన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, ఇన్వర్స్. ఓకే, వీటి ఇన్వర్స్ టెగ్నామెట్రీ. మీకు ఇయర్ అంటే సెకండ్ ఇయర్ లోనే టెగ్నామెట్రీ సెకండ్ లెసన్ అట్టుంది. ఓకే, సెకండ్ కానీ సెకండ్ లెసన్ లో ఇన్వర్స్ టెగ్నామెట్రీ అనే లెసన్ ఉంటుంది. ఆ లెసన్ కంప్లీట్ అయినట్లయితే మీకు ఈ ఇన్వర్స్ టెగ్నామెట్రీ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కాన్సెప్ట్ వచ్చి ఉంటుంది. ఓకే, ఇన్వర్స్ టెగ్నామెట్రీ అంటే ఇది. ఓకే, ఇంప్లిటివ్ ఫంక్షన్స్ అంటే ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథం ఫంక్షన్స్. ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇలాంటి లాగ్ ఎక్స్ అంటే ఈ పవర్ లాగ్ ఎక్స్. ఈ ఫంక్షన్స్ ని ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథం ఫంక్షన్స్ అంటాం. వీటిని ఈ పవర్లో పైన లాగ్ ఉంటే ఈ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ కి డెరివేటివ్ అంటే లాగరిథమ్స్ కి డెరివేటివ్. అంటే లాగరిథమ్స్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ ఓన్లీ లాగ్ ఎక్స్ అనే ఒక వాల్యూ మాత్రమే తీసుకున్నారు. అలా కాకుండా 1+1 పవర్ లాగ్ ఎక్స్ ఇలాంటి అంటే డెప్త్ లాగరిథమ్స్ గురించి, డెప్త్ అంటే డీప్ డెప్త్ ఉంటుంది. ఫుల్ కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుంటాం. ఇక్కడ లాగరిథం డెరివేటివ్స్ గురించి. ఎక్స్ప్రెషన్ అంటే ఈ పవర్ ఫంక్షన్స్, లాగరిథం ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకు డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ పారామెట్రిక్. చూడండి, ఇక్కడ పారామెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు. ఇది కూడా జామెట్రీ అనే లెసన్ లో మీరు చూసే ఉంటారు. ఓకే, ఈ విధంగా ఉన్నట్లయితే ఈ ఏరియా అంటే ఎక్స్ యాక్సిస్ కావాలంటే మనకు ఇక్కడ సంథింగ్ ఒక యాంగిల్ ఏర్పడుతుంది థీటా. ఎక్స్ ఈక్వల్ టు కాస్ థీటా అనే వాల్యూ కనుక్కుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. వై కావాలంటే మనకు సైన్ థీటా అనే వాల్యూని కనుక్కోవాలి. ఓకే, వీటిని పారామెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఈ ఫంక్షన్స్ కి డెరివేటివ్ ఏ విధంగా చేయాలో అక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు. ఓకే, నెక్స్ట్ మనకు సెకండ్ ఆర్డర్ ఆఫ్ డెరివేటివ్. ఓకే, సెకండ్ ఆర్డర్ ఆఫ్ డెరివేటివ్ అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు సైన్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ కి డెరివేటివ్ చేసిన, డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? కాజ్ ఎక్స్ వస్తుంది. మళ్ళీ ఈ కాజ్ ఎక్స్ కి డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఓకే, దీన్ని మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. సపోజ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఎక్స్ స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ ని తీసుకున్నాను నేను. ఓకే, ఈ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ చేస్తే 2x వస్తుంది. మళ్ళీ ఈ 2x కి డెరివేటివ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది. ఈ 2 అనేది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఓకే, సెకండ్ ఆర్డర్ అంటే డెరివేటివ్ ఒక ఫంక్షన్ కి 2 టర్మ్స్ చేయాలి, వాటిని మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాం. ఓకే, ఇవి టోటల్ గా 7 అనేవి సబ్ టాపిక్స్. ఏంటి డిఫరెన్సిబిలిటీలో సబ్ టాపిక్స్. ఇప్పుడు ఈ సబ్ టాపిక్స్ గురించి ఓన్లీ నేను ఇంట్రడక్షన్ చెప్పిన, ఏంటి ఒక 1 minute మీకు అర్థం కావటం కోసం చెప్పిన, ఐడియా రావటానికి. ఇప్పుడు ఒక్కొక్క ఫస్ట్ మనం కాంపోజిట్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే ఎక్సైజ్ మనకు ఇదేంటి 5.bలో ఉన్న ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 10 ప్రాబ్లమ్స్ కాంపోజిట్ ఫంక్షన్స్ గురించి ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సైజ్ 5.c, నెక్స్ట్ ఎక్సైజ్ ఈ, నెక్స్ట్ ఎక్సైజ్ 5.d, అప్పుడు మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ ఎక్సైజ్ 5.e, అప్పుడు మనకి ఇక్కడ అంటే ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కాన్సెప్ట్, మీరు కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ కాంపోజిట్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియోలో కాంపోజిట్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కాంపోజిట్ ఫంక్షన్స్ కి సంబంధించిన ఎక్సైజ్ ఏంటిది 5.b. ఆ ఎక్సైజ్ లో ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్స్ ఓన్లీ మనకు అంటే 1 నుంచి 10 క్వశ్చన్స్ దాకా కాంపోజిట్ ఫంక్షన్స్ గురించే ఉన్నాయి. ఆ ఫంక్షన్ ఆ ఎక్సైజ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎక్సైజ్కి వెళ్ళేటప్పుడు మనము అక్కడ మనకు ఇంప్లిటిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఏంటిది 5.c అనే ఎక్సైజ్ లో. అప్పుడు మనము ఒక 10 minutes వీడియో ఇంప్లిటిక్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని అప్పుడు తర్వాత మనం అక్కడ 5.c అనే ఎక్సైజ్ లో ఉన్న క్వశ్చన్స్ అప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, అట్టా ఒక్కొక్క ఎక్సైజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు ఒక 10 minutes కానీ ఒక 15 minutes వీడియో మనము ఈ కాన్సెప్ట్స్ అంటే ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఆ ఎక్సైజ్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో కాంపోజిట్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఎక్సైజ్ బిలో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో మనం కాంపోజిట్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉన్నట్లయితే వాటిని కాంపోజిట్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, అట్లా ఎన్ని ఫంక్షన్స్ అన్న ఉండొచ్చు. ఓకే, వాటిని అన్నిటిని మనం కాంపోజిట్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, వీటికి డెరివేటివ్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఇందాక మనం ఎంత తీసుకున్నాం, sin x స్క్వేర్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్ కి డెరివేటివ్ ఏ విధంగా చేయాలంటే ఆ డెరివేటివ్ ని మనము ఈ ఫంక్షన్ కి డెరివేటివ్ చేసే ప్రాసెస్ ని మనము చైన్ రూల్ అంటాం. చైన్ రూల్. ఓకే, చైన్ రూల్ అంటాం. చూడండి, ఫస్ట్ మనము ఈ చైన్ రూల్ ఒక ఫార్ములా ఉంటుంది. ఒక ఫంక్షన్ లోపల ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి ముందు ఫంక్షన్ కి dy/dx ఈక్వల్ టు dy/du du/dx ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఈ లోపల ఉన్న ఫంక్షన్ ని మనము u అనుకున్నాం. u అనే ఒక ఫంక్షన్ అనుకుందాం. చూడండి, ఇది ఫార్ములా. అంటే క్వశ్చన్ చేసే కొంది మీకు అర్థమవుతుంటది. చూడండి, ఇక్కడ ఫస్ట్ లో కన్ఫ్యూజన్ ఉందా. చూడండి, ఇక్కడ ఈ సైన్ లో ఒక ఫంక్షన్ ఉంది, సైన్ లోపల ఆ ఫంక్షన్ ని మనము u అనుకుందాం. అప్పుడు u వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది u వాల్యూ. ఓకే, ఈ u కి ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ చేయాలి, అంటే du/dx. ఇదే వేరియబుల్ ఎక్స్ వేరియబుల్ కాబట్టి du/dx. దీనికి డెరివేటివ్ చేసినట్లయితే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంతరా, 2x. ఓకే,
డియు బై డిఎక్స్ అనే వాల్యూ మనకి ఏమొచ్చింది 2x అని వచ్చింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనము ఈ ఫంక్షన్ కి డెరివేటివ్ చేయాలి. అంటే బయట ఉన్న ఫంక్షన్ కి డెరివేటివ్ చేయాలి. అంటే బయట ఉన్న ఫంక్షన్ ఏంటిది సైన్. అంటే y ఈక్వల్ టు బయట ఉన్న ఫంక్షన్ మనం y అనుకోవాలి. y ఈక్వల్ టు సైన్ ఎక్స్ స్క్వేర్ ని మనం ఏమనుకున్నాం లోపల ఉన్న ఫంక్షన్ ఇదిగో ఇక్కడ u అనుకున్నాం కాబట్టి అప్పుడు సైన్ u. ఓకే, దీనికి డెరివేటివ్ చేస్తే విత్ రెస్పెక్ట్ దేంతో డెరివేటివ్ చేయాలా u తో డెరివేటివ్ చేయాలి. అంటే dy బై du ఈక్వల్ టు dy అంటే ఏంటిది ఇక్కడ సైన్ u. ఓకే, ఈ సైన్ u కి డెరివేటివ్ చేస్తే చూడండి ఇక్కడ ఉన్న వేరియబుల్ సేమ్ అయ్యి ఉండాలి. ఓకే, ఈ సైన్ కి డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది కాజ్ u వస్తుంది. కాజ్ u. ఓకే, ఇప్పుడు మనము ఈ చైన్ రూల్ ఉపయోగించినాగా ఇప్పుడు మనకు ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే dy బై dx ఈక్వల్ టు dy బై du వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ కాజ్ u వచ్చింది మనకు. నెక్స్ట్ మనకు du బై dx అనే వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఓకే, ఈ వాల్యూ మనకు తెలుసు u అనే వాల్యూ ఎంత తీసుకున్నాం ఇక్కడ u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ముందు రాసింది నేను, తర్వాత u ప్లేస్ లో మనము ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేస్తే కాజ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇది అనమాట దీని యొక్క డెరివేటివ్. ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాజ్ స్క్వేర్. ఓకే, ఏంటి ఇది ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇంకొక ఫంక్షన్ రాస్తాను నేను ఇక్కడ ఇది తుడిపేస్తున్నా. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఈ వీడియోలో ఓన్లీ కాంపోజిట్ ఫంక్షన్స్ గురించే. ఎందుకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో ఓన్లీ కాంపోజిట్ ఫంక్షన్స్ అడిగింది కాబట్టి. ఓకే, చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. లాగ్ లో సైన్ అనే ఫంక్షన్ ఉంది, అంటే లాగ్ లోపల సైన్ లోపల మళ్ళీ ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఉంది. అప్పుడు మనము ఎలా చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ ఫార్ములా ఏంటిది dy బై dx. ఇక్కడ లాగ్ లోపల ఎన్ని ఉన్నాయి టూ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే సైన్ లోపల కూడా ఇంకో ఫంక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఫంక్షన్ అంటే u అనుకున్నాం, ఇంకో ఫంక్షన్ ఉంది కాబట్టి v అనుకున్నాం. చూడండి ఫార్ములా ఏమొస్తుంది అంటే dy బై du dv బై du. ఓకే, du బై dv dv బై dx. ఓకే, ఒక నిమిషం. చూడండి ఇక్కడ సైడ్ లోపల ఉన్న ఫంక్షన్ అంటే ఇక్కడ అన్ని అంటే ఈ ఫంక్షన్ లో లోపల ఉన్న ఫంక్షన్ ఏంటిది అన్నిటికంటే లోపల ఉన్న ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫంక్షన్ అన్నిటికంటే లోపల ఉన్న ఫంక్షన్ దాన్ని మనం v అనుకోవాలా. ఓకే, దీనికంటే కొంచెం బయట ఉన్న ఫంక్షన్ ఏంటిది సైన్ v ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సైన్ కాబట్టి దీన్ని u ఈక్వల్ టు సైన్ అనుకోవాలా. ఓకే, సైన్ ఆఫ్ అంటే ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ సైన్ కంటే ఇంకా బయట ఉన్న ఫంక్షన్ ఏంటంటే ఓవరాల్ గా లాగ్. అప్పుడు y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ అని ఈ వాల్యూని రాసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా క్వశ్చన్ మీకు ఇంకో డౌట్ రావచ్చు. చూడండి ఇక్కడ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఈ విధంగా ఉన్నట్లయితే ఇక్కడ కాజ్ రాద్దాం. ఓకే, ఈ విధంగా ఉన్నట్లయితే చూడండి ఇప్పుడు లాగ్ లో సైన్ ఉంది, సైన్ లో మళ్ళీ కాజ్ ఉంది, కాజ్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది.
ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం లోపల ఉన్న ఫంక్షన్స్ ఏంటి? అన్నిటికంటే లోపల ఉన్నది ఎక్స్ స్క్వేర్. మొత్తం ఎన్ని ఉన్నాయి లోపల? సైన్ ఉంది, కాజ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 3 అంటే 2 ఉంటే 1 ఉంటేనేమో యూ అనుకున్నాం, 2 ఉంటేనేమో వి అనుకున్నాం, ఇంకొకటి ఉందిగా దాన్ని డబ్ల్యూ అనుకోండి. అప్పుడు ఫార్ములా మనం ఏం యూజ్ చేయాలంటే డివై బై డిఎక్స్, డివై బై డియు, డియు బై డివి, డివి బై డిడబ్ల్యూ, డిడబ్ల్యూ బై డిఎక్స్. ఫార్ములా సింపుల్, గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ డివై లోపల ఏంటిది? యు ఉంటుంది. మళ్ళీ యు రాసుకొని యు లోపల మళ్ళీ ఏముంటది? వి ఉంటుంది. వి లోపల మళ్ళీ డబ్ల్యూ ఉంది కాబట్టి డివి బై డిడబ్ల్యూ ఉంది కాబట్టి డైరెక్ట్ డిడబ్ల్యూ బై డిఎక్స్. మనకు మిగిలింది ఏంటిది? ఎక్స్ అనే వేరియబుల్ కాబట్టి ఇది ఫార్ములా. ఓకే, ఈ ఎక్స్ లోపల కూడా ఇంకొక ఫంక్షన్ ఉన్నట్లయితే అప్పుడు మనకు డిడబ్ల్యూ బై డిజెడ్ అని వస్తుంది. డిడబ్ల్యూ బై డిజెడ్, డిజెడ్ బై డిఎక్స్ అంటే ఇది ఇక్కడ రావాలి. ఓకే, ఇలా ఇది తీసేసినట్లయితే ఇక్కడ ఇది అంటే ఈ విధంగా ఒక ఫంక్షన్ లోపల ఎన్ని ఫంక్షన్స్ అని ఉండండి ప్రాసెస్ మనం ఈ ఫార్ములాని ఇలా ఉపయోగిస్తాం అనమాట. ఇలా రాసుకుంటాం ఫార్ములాని. ఓకే, మ్యాక్సిమం మనకు ఇక్కడ ఈ ఫార్ములా దాకానే ఎక్సైజ్ లోనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ డిడబ్ల్యూ దాకా ఉండే ఫంక్షన్స్ లేవు ఇక్కడ. ఓకే, ఒక ఫంక్షన్ లోపల 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ముందు అన్నిటికంటే లోపల ఉన్న ఫంక్షన్ ఏంటిది? ఎక్స్ స్క్వేర్. ఆ ఫంక్షన్ కి డెరివేటివ్ చేయాలి. ఆ ఫంక్షన్ ని మనము అన్నిటికంటే లోపల ఉన్న ఫంక్షన్స్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 2 ఉంటేనేమో యువి అనుకోవాలి, 3 ఉంటేనేమో యువిడబ్ల్యూ అనుకోవాలి, లాస్ట్ ఫంక్షన్ ని లాస్ట్ వాల్యూ అనుకోవాలి, అంటే కొత్తది వి అనుకోవాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అనేది వి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దీనికి డెరివేటివ్ చేసినట్లయితే డివి బై డిఎక్స్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? 2x వస్తుంది. ఓకే, నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. దాంట్లో ఇక్కడ రాయండి డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ క్యూబ్, దీనికి డెరివేటివ్ చేస్తే 2x. ఓకే, డివి బై డిఎక్స్ వాల్యూ 2x వచ్చింది. నెక్స్ట్ లో ఇంకా కొంచెం బయట ఉన్న ఫంక్షన్ ఏంటిది? ఎక్స్ స్క్వేర్ కంటే కొంచెం బయట ఉన్నది సైన్. సైన్ ని యూ అనుకోవాలి. యూ ఈక్వల్ టు సైన్ వి. ఎక్స్ స్క్వేర్ వి అనుకున్నాగా, అప్పుడు వి. చూడండి, దీనికి డెరివేటివ్ చేసినట్లయితే డియు బై డివి. ఇక్కడ ఏ వేరియబుల్ ఉంటే ఇక్కడ డినామినేటర్ లో డివి అని రాసుకోవాలి. ఓకే, డివి బై సైన్ వి. దీనికి డెరివేటివ్ చేస్తే మనకు కాజ్ వి వచ్చింది. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకు బయట ఉన్న ఫంక్షన్ ఏంటిది? లాగ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, ఈ లాగ్ ని మనం బయట ఉన్న ఫంక్షన్ వై అనుకుంటాం. లాగ్ ఆఫ్ అంటే లోపల ఉన్న లాగ్ లో ఉన్న ఫంక్షన్ ఏంటిది? సైన్. ఈ సైన్ మనం ఏమనుకున్నాం? వి అనుకున్నాం, యు అనుకున్నాం. ఓకే, ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తే డివై బై డియు సైన్ డివై బై డెరివేటివ్ ఆఫ్ లాగ్ యు బై డియు. ఓకే, దీనికి డెరివేటివ్ చేస్తే లాగ్ ది డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? 1 బై లాగ్ వస్తుంది. లాగ్ యు ఉంది కాబట్టి యు అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ ని మనం ఒక్కొక్క వాల్యూని మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, దీన్ని తుడిపేస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క వాల్యూని మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ పైకి ఏంటిది? డివై బై డియు ఏమొచ్చింది? డివై బై డియు అనే వాల్యూ 1 బై లాగ్ యు వచ్చింది. అంటే ఒక్కొక్క వాల్యూని మల్టిప్లికేషన్ చేయటమే లాస్ట్ లో మనం. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏమొచ్చింది? డియు బై డియు అంటే వాల్యూ ఏమొచ్చింది? అక్కడ కాజ్ యు వచ్చింది, కాజ్ వి. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏంటిది? డివి బై డిఎక్స్ అంటే ఏమొచ్చింది? 2x వచ్చింది. ఓకే, దట్ ఈక్వల్ టు యు అనే వాల్యూ ఏంటిది? సైన్ వి. యు అనే వాల్యూ 1 బై లాగ్ యు అనే వాల్యూ సైన్ వి. ఓకే, వి అనే వాల్యూ ఏంటిది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాబట్టి సైన్ ఎక్స్ స్క్వేర్ 2x. ఇక్కడ చూడు, వి అనే వాల్యూ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ గా, అప్పుడు 1 బై లాగ్ సైన్ ఎక్స్ స్క్వేర్ కాజ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x.
ఓకే, ఈ ఫంక్షన్ కి డెరివేటివ్ చేస్తాం, మనకు ఆన్సర్ 1/log x sin 1/log ఆఫ్ sin x² ఇంటూ cos x² ఇంటూ 2x, ఇది ఆన్సర్. ఓకే, మీరు డైరెక్ట్ ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్ ఈ స్టెప్ తీసి ఈ స్టెప్ వేసినట్లయితే ఏం కాదు, అలా కూడా వేసుకోవచ్చు. మీకు అర్థం కావటం కోసం నేను మళ్ళీ సైన్ v అని రాసి మళ్ళీ ఈ వాల్యూ కూడా నేను సబ్స్టిట్యూషన్ చేసిన. ఓకే, మీరు డైరెక్ట్ ఈ స్టెప్ రాయకుండా మీరు ఈ స్టెప్నే చూసి డైరెక్ట్ ఇదే స్టెప్నే వేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ని చైన్ రూల్ అంటాం. ఓకే, దీన్ని మొత్తాన్ని చైన్ రూల్ అంటాం. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ లో ప్రాబ్లం ఇచ్చి చైన్ రూల్ అడిగినట్లయితే చైన్ రూల్ ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయాలి. ఓకే, ఎలా చేయాలో అర్థమైంది కదా. ఓకే, లోపల ఉన్న ఫంక్షన్ ని వి అనుకోవాలా యు అనుకోవాలా, 2 ఫంక్షన్స్ ఉంటేనేమో వి తర్వాత యు తర్వాత వై అనుకోవాలి. ఓకే, లోపల ఒకవేళ 3 ఫంక్షన్స్ ఉంటే డబ్ల్యూ అనుకోవాలి, లోపల ఉన్నది. లోపల దానికంటే కొంచెం బయట ఉన్న దాన్ని వి అనుకోవాలి, దానికంటే ఇంకా కొంచెం బయట ఉన్న ఫంక్షన్ ని యు అనుకోవాలి. ఓకే, టోటల్ గా ఓవరాల్ గా మనకు బయట ఫంక్షన్ ని వై అనుకోవాలి. ఓకే, అలా అనుకొని ఇలా ప్రతి ఫంక్షన్ కి డెరివేటివ్ చేసి ఆ డెరివేటివ్ చేసిన దాన్ని మొత్తాన్ని మనము ఇంటూ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ సపరేట్ డెరివేటివ్ చేసినాం, ఏ ఫంక్షన్ కి ఆ ఫంక్షన్ డెరివేటివ్ చేసినాం, ఆ డెరివేటివ్ చేసిన వాటిని మనం మల్టిప్లికేషన్ చేసినాం, దీన్నే మనం చైన్ రూల్ అంటాం. ఓకే, ఇప్పుడు మనము ఇట్లా చైన్ రూల్ చేయకుండా డైరెక్ట్ మెథడ్ చేయొచ్చు, దాన్ని మనం ఆల్టర్నేట్ మెథడ్ అంటాం. చెప్తా చూడండి ఇక్కడ. ఇప్పుడు చైన్ రూల్ ఇన్ని స్టెప్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఆల్టర్నేట్ మెథడ్ ఓకే, చూడండి ఇక్కడ y ఈక్వల్ టు ఏంటి ఫంక్షన్ లాగా సైన్ x². ఓకే, ఇదేగా ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి డెరివేటివ్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఏ విధంగా డెరివేటివ్ చేస్తున్నాను, dy/dx అని రాసుకున్నాం, పైకి డెరివేటివ్ చేస్తే dy/dx డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ x². ఓకే, ఇప్పుడు మనకు బయట ఆగపడే ఫంక్షన్ ఏంటిది, బయటికి ఆగపడేది లాగ్ అనే ఫంక్షన్. ఈ లాగ్ లోపల మనకు సైన్ ఉంది x² ఉంది, దీని మొత్తాన్ని మనం ఏమనుకోవచ్చు ఎక్స్ అనుకోండి, దీని మొత్తం మనకు దీని వాల్యూ ఎక్స్ అనుకోండి. ఓకే, అలా ఊహించుకోండి ఎక్స్ అని. ఇప్పుడు లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ ఏమొస్తుంది, మీరు ఫస్ట్ ఇయర్ లో చేస్తుంటారు, లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ 1/log x, లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ 1/log x. ఈ ఎక్స్ అనే వాల్యూ ఏంటిది సైన్ x², అదేగా మీరు అనుకున్నది. ఓకే, ఇప్పుడు బయట ఉన్నది అయిపోయింది, ఈ బయట దాని లోపల ఉన్న ఫంక్షన్ ఏంటిది సైన్, మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ సైన్ కి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ కి డెరివేటివ్ చేయాలి. ఈ x² ఉంది, ఇప్పుడు ఓన్లీ మీరు ఈ x² నే ఎక్స్ అనుకోండి. ఓకే, డెరివేటివ్ ఆఫ్ సైన్ x², x² ని ఓన్లీ ఎక్స్ అనుకుంటే అప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ దీనికి డెరివేటివ్ చేసినట్లయితే 1/log sin x² ఇంటూ చూడండి ఇక్కడ sin x², x² ఎక్స్ అనుకున్నాం, అప్పుడు sin x అవుతుంది, sin x కి డెరివేటివ్ cos x, ఎక్స్ అనుకున్నది ఏంటిది x² అనేదాన్ని ఎక్స్ అనుకున్నాం. ఓకే, అలా అనుకోండి. ఇప్పుడు ఇక్కడికి రాండి, ఇక్కడ ఈ x² ఈ సైన్ కూడా చూడండి, సరే ఇక్కడికి రండి, ఈ సైన్ లోపల ఉన్నది ఏంటిది x², ఈ x² కూడా డెరివేటివ్ చేయండి, అంటే డెరివేటివ్ ఆఫ్ x². అప్పుడు మనం థర్డ్ స్టెప్ లో లాగ్ ఆఫ్ సైన్ x² ఇంటూ లాగ్ x². చూడండి ఇక్కడ x² కి డెరివేటివ్ చేస్తే 2x. ఓకే, ఎన్ని స్టెప్స్ వచ్చినాయి, ఇక్కడ 3 స్టెప్స్, ఇక్కడ 1 స్టెప్. ఇది క్వశ్చన్ అంటే 4 స్టెప్ లో అయిపోయింది. దీన్ని మనం ఆల్టర్నేట్ మెథడ్ అంటాం. ఓకే, ఎక్సర్సైజ్ లో ఉన్న క్వశ్చన్స్ మనము చైన్ రూల్ అడిగితే చైన్ రూల్ ఆ ప్రాసెస్ లో చేయాలి. ఓకే, ఈ ఆల్టర్నేట్ మెథడ్ అంటే ఏ మెథడ్ అడగకుండా చైన్ రూల్ అని అడగకుండా ఉన్నట్లయితే మనం ఈ ఆల్టర్నేట్ మెథడ్ లో చేసేద్దాం. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఆల్టర్నేట్ మెథడ్.
ఏం లేదు. ఆల్టర్నేట్ మెథడ్ ముందు బయట ఫంక్షన్స్ కి డెరివేటివ్ చేయాలి. ఇంకో ఫంక్షన్ కి డెరివేటివ్ చేస్తుంది అండి. ఇక్కడ cos x స్క్వేర్ అనే ఫంక్షన్ కి డెరివేటివ్ చేస్తా. dy/dx ఈ ఎక్స్ స్క్వేర్ మన డెరివేటివ్ ఆఫ్ cos x స్క్వేర్. ఓకే, ఈ కాజ్ అంటే cos x కి డెరివేటివ్ చేయటం మనకు తెలుసు, కానీ cos x స్క్వేర్ కి డెరివేటివ్ చేయటం తెలియదు. ఇది కాంపోజిట్ ఫంక్షన్. చూడండి, ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ అనుకోండి, ఎక్స్ లాగా ఊహించుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ లాగా ఊహించుకుంటే దట్ ఈక్వల్ టు కాజ్ ఎక్స్ కి డెరివేటివ్ ఏంటిది మైనస్ సైన్ ఎక్స్. ఎక్స్ అంటే ఏమనుకున్నాం రా, ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం ఎక్స్ ని. ఓకే, ఇక్కడ మనకు మళ్ళీ ఈ కాజ్ లో కాజ్ చేసినాం. ఈ కాజ్ లోపల ఏ ఫంక్షన్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ చేయాలి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, దట్ ఈక్వల్ టు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో మనము సైన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ చేస్తే 2x. ఓకే, ఇది ఆల్టర్నేట్ మెథడ్ ఇలా. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న వీడియో మళ్ళీ ఒకసారి రిపీట్ పెట్టుకొని చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు 1% కూడా అర్థం కానట్లయితే ఏం ప్రాబ్లం లేదు. నేను ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు నేను అక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు నేను స్టెప్ బై స్టెప్ నేను క్లారిటీగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంట్రడక్షన్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం. కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్స్, ఆ ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్స్ అట ఎన్ని ఫంక్షన్స్ అని ఉండొచ్చు, వాటిని మనం కాంపోజిట్ ఫంక్షన్స్ అంటాం. ఈ వీడియోలో కాంపోజిట్ ఫంక్షన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, కాంపోజిట్ ఫంక్షన్స్ కి చైన్ రూల్ అనే ఒక మెథడ్, ఆల్టర్నేట్ అనే మెథడ్, 2 మెథడ్స్ ఉంటాయి. చైన్ రూల్ మెథడ్ క్వశ్చన్లు అడిగినట్లయితే మనం చేయాలా, అడగనట్లయితే డైరెక్ట్ మనం ఆల్టర్నేట్ మెథడ్ లో క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 5.b క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.